మెయిన్ టాపిక్‌లోకెళ్దాం. నో చెప్పడం. అన్నిటికంటే కష్టమైన పని నో చెప్పడం. ఎందుకంటే మిగతా వాళ్ళకి అంటే అవతల వ్యక్తికి నో చెప్తే ఏమనుకుంటారో, నా గురించి బ్యాడ్‌గా అనుకుంటారో, లేకపోతే బాధపడతారో అన్న ఉద్దేశ్యంతోని మనము నో చెప్పడానికి చాలా వరకు సంకోచిస్తుంటాం గదా! సో, మీ లైఫ్‌లో గాని, కెరియర్‌లో గాని ఎప్పుడైనా నో చెప్పడం వల్ల మీకు ఎలా పాజిటివ్‌గా అంటే ఆ నో చెప్పడం పాజిటివ్‌గా ఎలా మారిందనేది చెప్పండి? ఈజీ కాదండి నవీన్. హ్మ్. నో చెప్పడం. మనం ఒక వర్క్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ అది బాస్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ టీమ్ కావచ్చు, వర్క్ ఇచ్చారనుకోండి, అది చేయాల్సిన అవసరం ఉంటది. అలా అని మనం ప్రతిదానికి నో చెప్పడం అని మనం ఎంకరేజ్ చేయట్లేదు. ఏం చెప్తున్నా అంటే నో చెప్పడానికి మీ రీజన్స్ రైటో కావాలో మనం ముందు చూసుకోవాలి. హ్మ్. ఓకే. హ్మ్. ఆ యాహ్! రీజన్స్ ఏంటి? ప్రయారిటీ కావచ్చు. ఇదిప్పుడు చేయలేను. ఆ నోని కంప్లీట్‌గా నోగా డిఫర్డ్ నో అవ్వచ్చది. అంటే యాహ్! తర్వాత చేస్తాము. విచ్ ఈస్ ఎ హ్మ్. డిఫర్డ్ యెస్.